హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అండి మనీ ప్లాంట్స్‌ని ఏ విధంగా మనం గ్రోత్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. అదేంటి థంబ్‌నెయిల్‌లో వేరేది పెట్టింది, ఇందులో ఎలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి. మన స్ట్రెస్ పోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాంట్‌ని మనం పెంచితే మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ అది చాలా రిలీఫ్ వచ్చేస్తదండి. ఇప్పుడు అందరం కూడా ఉండేది అపార్ట్మెంట్సే కదండీ! అపార్ట్మెంట్స్‌లో మనకి ఈజీగా జీరో సన్‌లైట్ అని చెప్పుకోవచ్చు మనీ ప్లాంట్‌కి. జీరో సన్‌లైట్‌లో కూడా పెరిగిద్ది. అందుకోసం అపార్ట్మెంట్‌లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఈజీగా గ్రోత్ అవుతది. నేను ఇంతకుముందు పెట్టిన ఇది క్లిప్ అండి. నేను డబ్బాల్లో పెట్టినప్పుడు క్లిప్ ఇది. నేను ఇది వచ్చేసి జనవరి నెలలో పెట్టానండి. డిసెంబర్ నెల ఆఖరిన ఆ విధంగా పెట్టాను. అవి ఇప్పుడు బాగా చక్కగా గ్రోత్ అవుతున్నాయి అన్నమాట. ఇన్ని రోజులు బయటే ఉంచాను. బయట ఉంచితే బాగా గ్రోత్ అయినాక తెచ్చి లోపల నేను పెట్టుకున్నాను. ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు కొత్తగా కూడా నేను కొన్ని ట్రై చేశానండి. క్యారీ అని చెప్పేసి ఆన్లైన్ ప్రోడక్ట్ ఏదో ఉందని నేను తెప్పించానండి. వీటిల్లో ఏంటంటే మనం మట్టిలో వాటర్ పోసే పని లేదు. కింద గ్లాస్లో అది ప్లాస్టిక్ కదండి, గ్లాస్ బౌల్ అయితే కాదు, ప్లాస్టిక్ బౌలు. అందులో వాటర్ పోసి పెట్టుకుంటే మనకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. మనకి మట్టి అంతా కూడా డ్రై అయిపోయినప్పుడల్లా. మొన్న గాలిదుమ్మకి ఒక డబ్బా కింద పడిందండి. పిట్టగోడ మీద ఉంటుంది కదా మనకి బాల్కనీల్లో, దాని మీద నుంచి కింద పడింది. తీసి పక్కన పెట్టాను. కదిలిపోయింది బాగా. సరే వీటిల్లో పెట్టేసి లోపల పెట్టేద్దాంలే అనుకున్నాను. ఈ సమయానికి నేను ఆర్డర్ పెట్టినవి కూడా వచ్చేసినాయి. అందుకని ఇందులో పెట్టేస్తున్నానండి. ఆ మట్టినే కొద్దిగా ఇందులో వేసేసి ఆ మొక్కని ఇందులో పెట్టానండి. ఈ పని చేస్తే స్ట్రెస్ ఎలా పోతుంది అనుకుంటున్నారా అండి? మనం ఈ పని చేసేటప్పుడు వేరే ఏ పని మీద మనకి వేరే ధ్యాస అనేది ఉండదండి. ఈ మొక్క మీదే పెడతామన్నమాట. ఈ మొక్కకు మట్టి వేయటం, అందులో వేర్లు కనిపించుకోకుండా చూడటం, వాటర్ పోయటం అంతా దీని మీదే పెడతాం కాబట్టి మన మైండ్లో ఉన్న ఆలోచనలు మొత్తం కూడా పక్కకు పోతాయండి. మనకి స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఖచ్చితంగా చాలా అంటే 100% తగ్గిద్దని అయితే నేను చెప్పలండి. ఎందుకంటే ఆ డాక్టర్స్ కూడా చెప్పరు కదా 100% తగ్గిపోతుంది స్ట్రెస్ అని. ఇలాంటివి ఏంటంటే మనం కొంత రిలీఫ్ అయినా వస్తుంది కదండి. మనం స్ట్రెస్ కింద ఫీల్ అయ్యి ఏదో స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట. వెయిట్ గెయిన్ అవటం కూడా మనకి లాసే కదండి. ఆ వెయిట్ గెయిన్ అయిన కొద్దిగా మనకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి చాలా వరకు స్ట్రెస్ వల్లేనండి. స్ట్రెస్ తగ్గాలి అనుకుంటే కొంత ఏదో ఒకటి మనం చెయ్యాలి కదా. అలా ఊరికే ఖాళీగా ఉండే బదులు ఏదో టైంలో ఆ మొక్కను చూశారు కదా, నాకు కొద్దిగా ఫ్రీ ఏంటో ఇదిగా ఉంది అని అనుకున్నప్పుడు నేను మొక్కల దగ్గరికి వెళ్ళిపోతానండి. ఇంట్లో మనీ ప్లాంట్లు పెట్టుకుంటాను. వాటికేమో వాటర్ స్ప్రే చేయటము, లేకపోతే వాటిల్లో పండిపోయిన ఆకులు తీయటం, లేకపోతే వేరే ఒక తీగలాగా ఉన్నదాన్ని కట్ చేసి మళ్ళీ కొత్త రూట్స్ రావటం కోసం వాటర్లో పెట్టడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. అటువంటప్పుడు మళ్ళీ మనం రిలీఫ్ అయిపోతాము. తర్వాత నెక్స్ట్ చేయాలనుకున్న పని కూడా మనం కంటిన్యూగా చేసేయగలుగుతాం అనమాట నీట్గా. ఇంతకుముందు నేను డబ్బాలన్నీ కూడానండి, బిర్యానీలని, ఐస్ క్రీమ్ బాక్సెస్ అలాంటివి పడేయకోకుండా వచ్చిన వాటిల్లోనే నేను మట్టి పోసి పెట్టుకున్నానండి. ఆ మట్టి కూడా ఎలా వేస్తాను అంటే, నేను కోకోపీటు, కొద్దిగా కంపోస్టు, కొద్దిగా మట్టి 3 కలిపి నేను పెట్టుకుంటానండి. నల్ల మట్టే పొలాల్లో నుంచి తెప్పించుకుంటాను. పక్కన పొలాలు అవి ఉన్నాయండి, వాటిలో నుంచి తెప్పించుకుని కోకోపీట్ అయితే నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. కలిపేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు బాగోలేదు అనుకున్నా, కొద్దిగా ఏంటంటే మనకు బాగోలేదు అనుకున్నానే కాదు, ఆ మొక్కను చూసినప్పుడు అయ్యో ఆ మొక్కకు వాటర్ పోయాలి కదా అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు మనం ఎలాంటి ఆలోచనలో ఉన్నా కానీ ఆ ఆలోచన పక్కన పెట్టేసేసి ఆ మొక్క దగ్గరికి వెళ్ళిపోతాము. ఆ మొక్కకు వాటరింగ్ చేసేస్తాము. ఆ మొక్క దగ్గర అలా టైం పాస్ అయిపోతుంది కదా 5 to 10 minutes. అలా మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ చాలా వరకు రిలీఫ్ అయిపోతుందండి. నేను ఇప్పుడు చూపించే మనీ ప్లాంట్స్ వచ్చేసి మా ఇంట్లో ఓన్లీ 50%ఏనండి నేను చూపించేది. ఇంకా 50% ఉంది.
అది నేను ఈ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా ఎందులో దొరికితే అందులో పెట్టేస్తానండి. నేను ఖాళీగా నాకు ఏది కనిపించింది అంటే అందులో మనీ ప్లాంట్ పెట్టేస్తాను. ఈజీగా గ్రోత్ అయ్యిద్ది. వేరే మొక్కలు అయితే బతకవండి. అందుకని మనీ ప్లాంటే నేను పెట్టుకుంటాను. చూశారు కదా, ఆ పాట్స్ నేను గృహప్రవేశం చేసినప్పుడు చిన్న ముంతలు తెస్తారు కదా, అప్పుడు తెచ్చుకున్నాయండి. వాటికి ఏ విధంగా చేయాలా అని పెయింట్స్ వేసుకుని 2 పెట్టుకున్నాను. ఒక రోజున గాలి దుమ్ముకో ఏమో ఎలానో కింద పడిపోయిందండి, పగిలిపోయింది. ఒకటే ఉంది. అందుకని పక్కన పెరుగు ముంతలండి, నేను పెరుగు తోడు పెట్టుకోవడానికి ఇంతకుముందు తెచ్చుకున్నాను. ఇవి పెరుగు తోడు పెట్టుకోవడానికని తెచ్చుకున్నవి. కొన్ని రోజులకి పెరుగు తోడు పెట్టంగా అది కూడా పాడైపోతుంది కదండి, వాటిని పడేయకోకుండా నేను ఆ విధంగా పెయింట్ వేసుకున్నాను. నాకు నచ్చినట్లుగా పెయింట్ వేసుకుంటాను. నాకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. మనకి ఏ బాగోలేదు అనుకున్నప్పుడల్లా ఇలాంటివి చేసుకుంటే మాత్రం మైండ్ రిలీఫ్గా ఉండి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. స్ట్రెస్ తగ్గిపోతే అన్నీ తగ్గిపోయినట్లే. వీటన్నిటిని కూడా నెక్స్ట్ వేరే పాటింగ్ చేయాలనుకుంటున్నాను. అవి చేసేటప్పుడు కూడా నేను చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటి అనేది. చూశారు కదా, ఇప్పుడు పెట్టేసింది నేను ఆ కార్నర్లో పెట్టాను. ఈజీగా గ్రోత్ అయిపోయినాయండి, చాలా ఈజీగా. నా వీడియోస్ కనుక నచ్చితేనండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ అండి.